బంగారం ధర మళ్లీ తగ్గింది. గత కొన్ని రోజులుగా బంగారం ధర ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతూ హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతుండగా ఇప్పుడు ఒక్కసారిగా దిగొచ్చింది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు సంకేతాలు అందినప్పటికీ బంగారం ధర తగ్గడం గమనార్హం. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన డిసెంబర్ 10 అర్ధరాత్రి నానుంది. ఈసారి ఖచ్చితంగా 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో కోత విధించనున్నట్లు సంకేతాలున్నాయి. దాదాపు 90% వరకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే సాధారణంగా బంగారం ధర పెరుగుతుంటుంది. కానీ ఇప్పుడు ముందుగానే తగ్గడం గమనార్హం. ఇక్కడ ఇతర కారణాలు కూడా బంగారం ధర తగ్గేందుకు కారణమైందని చెప్పొచ్చు. యుఎస్ డాలర్ ఇండెక్స్ మళ్లీ పెరగడం, ఇది 100 మార్కులకు చేరువైంది. ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ డిమాండ్ కూడా పెరిగింది. వీటితో బంగారానికి విలోమ సంబంధం ఉంటుంది. దీంతో ఇవి పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. వీటి డిమాండ్ తగ్గితే బంగారం ధర పెరుగుతుంటుంది. ఈ క్రమంలోనే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చిన డాలర్ బాండ్ ఈల్డ్స్ గిరాకీ నేపథ్యంలో బంగారం ధర పతనమవుతుంది. దేశీయంగా చూస్తే హైదరాబాద్లో మరోసారి ధర భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల పసిడి ధర ₹900 తగ్గడంతో ప్రస్తుతం తులం ₹1,18,650కి దిగొచ్చింది. దీని ముందటి రోజు ₹250 పెరిగింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు ₹980 పతనంతో ప్రస్తుతం 10 గ్రాములకు హైదరాబాద్ మార్కెట్లో ₹1,29,440 వద్ద ఉంది.